నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించిన దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. 30 ఏళ్ల కల నెరవేరిందంటూ రైతుల హర్షం. బోర్గాంలో ఎంపీ అరవింద్ ముగ్గు వేసి అభిమానం చాటిన చిన్నారి. నందిపేట్, ఆర్మూర్లలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీసిన ఓటర్లు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్. సీజర్ పట్టుకొని హల్చల్ చేసిన యువకుడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళా వద్ద మంగిరాములు మహారాజ్ సేవలు. భక్తులకు రుచికరమైన టిఫిన్స్ అందజేస్తూ సేవ చాటుకుంటున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ట్రస్ట్ సభ్యులు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి దర్శనం. పులకించిపోయిన భక్తజనం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం. సాధువులు, మహాత్ములతో కలిసి పాల్గొన్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఆకర్షిస్తున్న సాధు సాధ్వులు, అఘోరాలు, సాంప్రదాయ నృత్యాలు. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, మహేష్ గౌడ్ ఏఐసీసీ నేతలను కలిసే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈ నెల 19 వరకు సింగపూర్లో పర్యటించి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు, పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు దావోస్లో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను స్వర్ణోత్తవ న్యాయస్థానం కొట్టివేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ నెల 8న ఆయన స్వర్ణోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ పిటిషన్పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని, ప్రస్తుతం కేటీఆర్ విపక్షంలో ఉన్నారని ఆయన తరఫున న్యాయవాది సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిపక్ష నేతగా ఉండటంతోనే కేసులు పెడుతున్నారని వాదించారు. అయితే ప్రతిపక్ష నేతగా ఉంటే కేసులు ఎదుర్కోవాలి కదా అని జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ను డిస్మిస్ చేశారు. పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ తరఫున న్యాయవాది కోరారు. పిటిషన్ విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించిన ధర్మాసనం మళ్లీ హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఆయనతో పాటు అరవింద్ కుమార్,
బిఎల్ఎస్ రెడ్డిలకు మరోసారి నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులపై ఏసీపీ ముందుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీపీ విచారించిన విషయం తెలిసిందే. పసుపు బోర్డును నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు గాంధీ భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డిలు మీడియా సమావేశంలో తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డిలో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు రైతుల ఎన్నేళ్ల కల నేడు నెరవేర్చినందుకు ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లాలో బోర్డును ఏర్పాటు చేసినందుకు స్వాగతిస్తున్నామన్నారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింప చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో వారు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యని నవంబర్ 24 పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో ఇవాళ తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళనకు గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్ కూడా రాయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ లెటర్ యాజ్ అడ్రస్ టు ది ప్రైమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ February 24. తర్వాత లేటర్ పీయూష్ గోయల్ గారు కూడా వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఏదైనా మొత్తానికి వల్ల ఈ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబడడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడడంతోనే ఇవాళ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పని కాదు, దాని నాణ్యత ప్రమాణాలు పెంపొందించబడే విధంగా పరిశోధనలు ప్రధానమని చెప్పంటున్నాం. నాణ్యమైన పరికరాలతో పసుపు పంట ఎగుమతులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తూ రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. 2 దశాబ్దాల పసుపు బోర్డు ఆకాంక్ష, పసుపు మద్దతు ధర విషయంలో 2 దశాబ్దాలుగా రైతులు, రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటాలు చేస్తూ పసుపు బోర్డే పరిష్కారం, పసుపు రైతులను ఆదుకోవడానికి అని చెప్పేసి పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది స్వాగతిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణలో 2014-15లో సాగేటటువంటి 1,10,000 ఎకరాలలో సాగేటటువంటి పసుపు ఇవాళ 42లకు పడిపోయింది. అంటే పసుపుకు మద్దతు ధర లేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏదైతే బోర్డు ఉందో బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో, ఎంఎస్పీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకపోవడంతో ఇవాళ తెలంగాణలో పడిపోయినటువంటి పసుపు సాగు ఇది క్రమంగా మహారాష్ట్రలో దాదాపు పెరిగింది. అంటే తెలంగాణలో పెట్టుబడి పెరిగి ధర లేక రైతులు ఇది వద్దు అనేటటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం కోరుకున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడంతో మళ్ళీ పసుపు సాగు పెరుగుతానటువంటి ఆశ రైతులలో మొదలైంది. పెరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి పంట ఇది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఈ పంటను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఏ రకంగా దర్శిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా చైర్మన్గా చేయడం కూడా ఇది తెలంగాణ
రైతాంగానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో నిజామాబాద్కు చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు. అనేక రాష్ట్రాలలో సాగవుతున్నప్పటికీ కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మన ప్రాంతంలో చైర్మన్గా చేయడం కూడా ఇది రైతుల యొక్క విజయం. అంటే ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఇది రైతుల విజయమే. ఆనాడు 2000 కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 2004-14 దాకా, ఆనాడు 2009, 10, 11లోనే 11,000, 11,500 ధర వచ్చింది తప్పితే ఏనాడు కూడా రైతులకు 6,000కు మించి ధర రాలే. కేవలం రాజశేఖర రెడ్డి గారి టైంలో కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ రకంగా అయితే ముందుకు వచ్చిందో ఆ టైంలోనే ధర వచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధర రాలేదు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మకర వీలాకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల అయ్యప్ప ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మకర వీలకు ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు పూజలు యజ్ఞ హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శబరిమల మకర జ్యోతిని దర్శించుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆ వీధులన్నీ మార్మోగాయి. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. ఢిల్లీలో ఇందిరాగాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు. మరో దేశమైతే ఆయన్ను అరెస్టు చేసేవారని ఆరోపించారు. ఆ కేసులో భగవత్ను విచారించేవారే అన్నారు. ఈ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కి మంగళవారం ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ దేవి అహల్య అవార్డును భగవత్ అందజేశారు. ఆ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ దినోత్సవాన్ని నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. భారతదేశం పలు శతాబ్దాల పాటు శత్రు దాడులతో సతమతం అయ్యిందన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి 1947 ఆగస్టు 15వ తేదీన భారత్కు రాజకీయ స్వాతంత్రం వచ్చిందని భగవత్ తెలిపారు. ఆ తర్వాత రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. కానీ ఆ రాజ్యాంగం ఆనాటి స్ఫూర్తికి తగినట్లు లేదన్నారు. అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ విమర్శించారు. భారత స్వాతంత్రోద్యమం గురించి ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఇండోర్లో మాట్లాడిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తున్నాయన్నారు. రాజ్యాంగం చెల్లదన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పబ్లిక్ గా ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారని, మరో దేశంలో అయితే ఆయన్ను అరెస్టు చేసేవారని రాహుల్ పేర్కొన్నారు. 1947లో భారత్కు స్వాతంత్రం రాలేదనడం ప్రతి భారతీయుడికి అవమానమని చెప్పారు. And our ideology does not emerge yesterday. Our ideology, like the RSS ideology, is thousands of years old, and it has been fighting the RSS ideology for thousands of years. We have our symbols. We have Shiva. We have Buddha. We have Guru Nanak. We have Kabir. We have Mahatma Gandhi. We have our symbols. And these are all the symbols who have shown the correct path to this country. Please name one symbol of the RSS ideology that is revered in India today. Name one symbol. Was Guru Nanak from the RSS ideology? Was Buddha from the RSS ideology? Was Krishna Bhagwan from the RSS ideology? Not a single one. Because every single one of these people fought for equality, fought for brotherhood, fought for affection. And so the last thing I would like to say is that this building has emerged from the blood of Congress people. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి పెరగడంతో ఆయా ప్రాంతాలను దట్టమైన పొగమంచ కమ్మివేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ
ఎన్సీఆర్ ప్రాంతాల్లో దృశ్య అధ్వాన స్థితికి చేరింది. పలు ఏరియాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. రోడ్డుపై ముందుకు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశారు. సీజర్ పట్టుకుని మిగతా రోగులకు భయభ్రాంతులకు గురి చేశారు. కామారెడ్డి ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన అవుసుల ప్రమోద్ ఈ నెల 12న పురుగుల మందు తాగడంతో జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతన్ని ఐసీయూలో అడ్మిట్ చేయగా కళ్ళు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించడంతో కాళ్లు చేతులు కట్టేసి చికిత్స అందిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున ఐసీయూలో కట్లు విప్పుకొని అక్కడ ఉన్న సీజర్ పట్టుకొని అందరినీ బెదిరిస్తూ ఐసీయూ నుంచి డెలివరీ చేసే లేబర్ రూమ్లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది లేబర్ రూమ్ డోరు అద్దం పగలగొట్టి లోపలకు ప్రవేశించి అతన్ని పట్టుకుని తిరిగి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఏప్రిల్ 29 నుంచి ఈ ఏపీ సెట్ జరగనుంది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఈఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 2 నుంచి 5 వరకు ఏపీ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నారు. మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లా సెట్, పీజీఎల్ సెట్, జూన్ 8, 9 తేదీలో ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. 1964 జూన్ 21న జన్మించిన జస్టిస్ సుజయ్ పాల్ బీకాం ఎంఏ LLB పూర్తి చేసి 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్ బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయన హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నంబల 7 పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణలతో శబరిమల ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరికొండలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, నిన్న నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో ఎన్నో రోజుల్లో రైతుల కల నెరవేరిందని, ఎన్నికలు ఇచ్చిన హామీని ఎంపీ అరవింద్ కృషి ఫలితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం పట్ల రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిజామాబాద్ నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో మాట ఇచ్చిన ప్రకారం బీజేపీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనేక రాజకీయ పార్టీలు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని అనేక విమర్శలు, అనేక అవమానాలు చేయడం జరిగిందని ఎంపీ అరవింద్ పట్టుబట్టి పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషకర విషయమని అన్నారు. ఇందుకు జిల్లా రైతుల పక్షాన, మండల రైతుల పక్షాన ఎంపీ అరవింద్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లె గంగారెడ్డి రాష్ట్ర పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులు కావడం సంతోషకరమైన విషయమని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్, రామస్వామి, రాజేశ్వర్ రెడ్డి, శంకర్, లింబాద్రి, సాయిగౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాట ఇవ్వడం, పసుపు బోర్డు తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన హామీ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, మోడీ గారు మరి నిన్ననే పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకర విషయం. ఇచ్చిన మాట ప్రకారం భారతీయ జనతా పార్టీ మరి ఏదైనా మాట ఇస్తే తప్పదని చెప్పేసి ఈ రోజు నిరూపితమైంది. అలాగే మరి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు పట్టుదలతో ఈ బోర్డు తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. వారికి మరి సిరికొండ మండల పక్షాన అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలు చూసినట్లయితే మరి చాలా పసుపు బోర్డు తెచ్చిర్రా, మరి ఎప్పుడు వస్తుంది, మరి ఏ బోర్డు వచ్చింది,
అని అనేక పార్టీలు మరి విమర్శించిన తరుణంలో అనేక అవమానాలకు గురై మరి ఈ రోజు పసుపు బోర్డు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయము. మరి ముఖ్యంగా ఎంపీ అరవింద్ గారి పట్టుదలతో మరి ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయనకు మరి జిల్లా ప్రజల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి నిన్న మొన్నటి వరకు కూడా బోర్డు ఎక్కడ జక్రన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్, దినేష్ కులాచారి, పల్లె గంగారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జక్రంపల్లిలో ఎంపీ అరవింద్ కి పాలాభిషేకం చేసి పసుపు కుంకుమలతో అభిషేకం చేసి సంబరాలు జరుపుకున్న బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా ఇటీవలే నూతనంగా ఎన్నుకోబడ్డ కన్నె మల్లిప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాకు పసుపు బోర్డు తేవాలని అనేక ప్రయత్నాలు చేసి చివరకు సాధించిన అరవింద్ కి జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు రుణపడి ఉంటారని అన్నారు. మన జిల్లా రైతులు కొన్ని సంవత్సరాల నుండి పసుపు పండిస్తున్నారు, కానీ సరైన మద్దతు ధర రాకపోవడంతో నిరాశ. చాలా సంవత్సరాల నుండి పసుపు బోర్డు కొరకు ఎదురు చూసి చివరకు మన జిల్లా ఎంపీ చొరవతో మన నిజామాబాద్ కు పసలపాడు రావటం, దానికి చైర్మన్ గా ఒక రైతును నియమించడం చాలా సంతోషమని అన్నారు. అలాగే జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు పాటకూరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాల ఉద్యమ ఫలితంగా మన రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. అతి త్వరలోనే రైతులు బంగారం పండించే పసుపు రైతులు ఎంపీ అరవింద్ కి ఎప్పుడు రుణపడి ఉంటారు. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖ్యాతం రాజారెడ్డి, అరుగులు సురేష్, వన్నెల తిరుపతి రెడ్డి, శ్రీనివాస్, కార్తిక్, ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం ఏమిటంటే గత 3 దశాబ్దాలుగా సుమారు 30 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి పసుపు బోర్డును స్థానిక ఎంపీ అరవింద్ గారు కృషి పట్టుదలతో ఒక ఉడుం పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించి భారతదేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాల్లో పసుపు పండే పసుపు రైతులకు సంక్రాంతి రోజు శుభం, పసుపు అంటేనే శుభం. అట్లాంటి పసుపు బోర్డు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి మరియు మన ప్రాంత రైతు సీనియర్ రాజకీయవేత్త 35 సంవత్సరాల బీజేపీ పార్టీలో ఉండి అనునిత్యం పార్టీ కోసం కృషి చేసినటువంటి ఒక రైతు నాయకుడు అంకాపూర్ గ్రామం చెందిన పల్లె గంగారెడ్డి గారిని పసుపు బోర్డు చైర్మన్ చేయడం కూడా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి కర్మ, కర్త, క్రియ అన్నీ ఈ క్రెడిట్, టోటల్ క్రెడిట్ గోస్ టు ఏదైనా ఘనత దక్కిందంటే కేవలం ఎంపీ అరవింద్ గారికి దక్కుతుంది. ఆయన లాబింగ్ చేసి సోదరుడు అన్నట్టు నిన్న మొన్న దాకా కొంచెం భయం ఉండే, అది మహారాష్ట్ర నాందేడ్కి వస్తుందో హైదరాబాద్కి వస్తుందో అని భయం ఉండే, దాన్ని కూడా పటాపంచలు చేసిన కేంద్ర మంత్రి నిమ్స్ ఎంఎస్ఎంఈ పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో జాయింట్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ నిజామాబాద్ జిల్లా నిఖిల్ సాయి హోటల్లో నిన్న పసుపు బోర్డును అధికారికంగా ప్రకటించడం నిజంగా పసుపు రైతుల అదృష్టంగా భావిస్తున్నాం. యువత క్రీడలతో పాటు సహజ మార్పు కోసం కృషి చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు గుమ్మడి నర్సయ్య అన్నారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో పార్టీ మండల కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన గడ్కోల్ అమరవీరుల స్మారకార్థం జిల్లా స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ఎర్ర జెండాను ఎగరవేసి భగత్ సింగ్ విగ్రహానికి నివాళులు అర్పించి గ్రామంలో కవాతు నిర్వహించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేయడానికే మద్యం పదార్థాలను అలవర్చుతూ యువతను నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయన్నారు. యువత తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే యువత ఆలోచించకుండా సమాజం పట్ల బాధ్యతతో ఉద్యమించి మార్పు కోసం పోరాడాలని అన్నారు. గడ్కోల్ అమరుల కోసం ఈ క్రీడలు నిర్వహించడం అంటే వారి ఆశయాలు సాధించడం కోసం పోరాడమే అన్నారు. యువత మద్యం, మత్తు పదార్థాలను వదిలి ప్రగతిశీల ఉద్యమాల వైపు అటువైపు అడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి దేవారాం, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు గోదావరి, డివిజన్ నాయకులు దామోదర్, బాబన్న, లింబన్న, రామ్కి, కిషోర్, సాయారెడ్డి, రమేష్, నారాయణ, నారాగౌడ్, రమ, పుష్పలత, కిషోర్, బాలరెడ్డి, గంగామణి, అనీస్, ఎర్రన్న, ఆశీస్ తదితరులు ఉన్నారు. ఓడిపోయాం కదా అని నర్వస్కు గురి కావద్దు. మేము గెలిచామని చెప్పి రొమ్ము నిలుచుకోవద్దు. గెలిచినోడు, ఓడినోడు ఇద్దరు గెలిచారనేటువంటి దృక్పథంతో, ఇద్దరం గెలిచామనేటువంటి పట్టుదలతోటి నైపుణ్యాన్ని పెంచుకోవటమే కాకుండా ఇక్కడ స్నేహభావాన్ని పెంచుకోవటానికి ఈ క్రీడలు ఉపయోగపడాలి, ఈ అమరుల త్యాగాలు ఉపయోగపడాలి. మీరు గెలిచి ఓడి నర్వస్ గురి కాకుండా ఈ అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలేంటి, వాళ్ళు ఎందుకు అమరులయ్యారు,
వాళ్ళ భావాలేంటి, వాటిని మీ భీమ్గల్ సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులతో అయ్యప్ప ఆలయం కిటకిటలాడింది. భీమ్గల్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన అభినవ శబరిమల సొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర విలక్కు పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూల అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకం, యజ్ఞ హోమాలు, అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంతో మహిమాన్వితుడు అయ్యప్ప స్వామి. ఆయనను నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడే హరిహర సుతుడు అయ్యప్ప అని అన్నారు. ఈ ఆలయం నిర్మించి 13 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అన్నసత్ర కమిటీ వారు అన్న ప్రసాదన వితరణ జరిపారు. సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవ సమితి భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాల్కొండలో విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థ దుర్గావాహిని ఆధ్వర్యంలో జిల్లాలోని పలు చోట్ల సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రం, బుస్సాపూర్, ఇందూర్ నగరంలోని ఇంద్రాపూర్, మోస్రా మండల కేంద్రంలో యువతులు మరియు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా యువతులు మరియు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు దుర్గావాహిని జిల్లా సంయోజక ఝాన్సీ రాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ హిందూ యువతులు మరియు మహిళల్లో జాతీయ భావనను మరియు దేశభక్తిని, హిందుత్వ నిష్ఠ పెంపొందించడం, జిహాదీలు మరియు మత మార్పిడిలు, మతాలు నుండి తమను తాము కాపాడుకుంటూ తమ కుటుంబాలను చైతన్యం చేయాల్సిన గురుతర బాధ్యత మహిళల మీదే ఉంటుంది. కాబట్టి వారిని చైతన్యం చేయడమే లక్ష్యంగా దుర్గావాణి పనిచేస్తుందని ఈ సందర్భంగా ఆవిడ తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఆర్ఎస్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర సేవిక సమితి జిల్లా కార్యవాహిక అహల్య, గ్రామీణ వికాస్ జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గావాహిని కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శివాలయం దగ్గర సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎడపల్లిలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మకర సంక్రాంతి రోజున మహారాష్ట్రం నుండి మల్లీనాథ్ బాబా ఆలయానికి వచ్చారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా పెద్ద ఎత్తున బాబాను దర్శించుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలు దేవరంది రాజ్ కుమార్, ఆకుల శ్రీనివాస్, కందగడ్ల రామచంద్ర, మల్లెపూల శ్రీనివాస్, ఆత్మీయుల శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల ఆదేశ్ లింగ్ మల్లినాథ్ మహారాజ్ ఆశ్రమం 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు దానిని స్థాపించిన వ్యవస్థాపకులు శ్రీ శ్రీ అవాదేవత మల్లినాథ్ మహారాజ్ గారు వచ్చారు. ఇది 22 సంవత్సరాలు కావస్తున్నది. ప్రతి సంవత్సరం ఇదే సాంప్రదాయం కొనసాగుతున్నది. ఈ జాతర మహోత్సవంలో అన్నప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది. బాబా గారు రావడం జరుగుతుంది. అందరికీ దర్శనమిచ్చి ఆశీర్వాదాలు ఇచ్చి. నిజామాబాద్ కు పసుపు బోర్డు సాధించిన పట్ల ఎంపీ అరవింద్ కు ఓ యువతి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపింది. నిజామాబాద్ నగరంలోని బోర్గంపీకి చెందిన ఫోటోగ్రాఫర్ మల్లేష్ కుమార్తె చిన్నగరి భవానీ కోటగల్లీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. పసుపు బోర్డును నిజామాబాద్ కు మంజూరు చేయించడం కోసమే కాక జిల్లాకు చెందిన రైతు పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్థానిక భాజపా నాయకుడు యాదాల నరేష్ ఇంట్లో ధన్యవాదాలు తెలిపేలా ముగ్గులు వేసింది. ముగ్గుల్లో మోడీ, అరవింద్, కమలం పువ్వు చిత్రాలు గీసి వీరిద్దరిని ఇందూర్ ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తుంచుకుంటారని పేర్కొంది. తనకి ఇప్పటి వరకు ఓటు హక్కు రాలేదని, కానీ తాను వేసే మొదటి నుండి జీవితాంతం వేసే చివరి వరకు ఎవరికి వేయాలో నిశ్చయించుకున్నానని తెలిపింది. కాగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని చూసిన ఎంపీ అరవింద్ యువత వేసిన ముగ్గు తనని మంత్రముగ్ధుల్ని చేసిందని, తమ పట్ల యువతకు ఉన్న అభిమానాన్ని ధన్యవాదాలు తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. ముందుగా అరవింద్ అన్న గారికి మరియు మోదీజీ గారికి నా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం, నేను ఒక రైతు మన్మరాన్ని. మా తాతలు కలలు కన్నా పసుపు బోర్డు కళను నెరవేర్చడానికి కృషి చేసిన అరవిందన్న గారికి నా ధన్యవాదాలు. మరో రైతు బిడ్డగా పల్లె గంగన్న గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు కోరుతున్నాను. ఇప్పటిదాకా నాకు ఓటు హక్కు లేదు. నా మొదటి ఓటు నుంచి చివరి ఓటు వరకు నేను ఎవరికి వేయాలో నిర్ణయించుకున్నాను. అందరికీ జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకుని జిల్లాకు పసుపు బోర్డు సాధించి పెట్టారని బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ల శ్రీధర్ అన్నారు. బుధవారం ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కోల ఇంద్రాకరణ్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ మండల భాజపా అధ్యక్షులు కోల ఇంద్రాకరణ్
సీనియర్ నాయకులు కందగడ్ల రామచందర్లు మాట్లాడుతూ పసుపు బోర్డు నిజామాబాద్కు కేటాయించడానికి ఎంపీ అరవింద్ ఎన్నో కష్టాలు పడి జిల్లాకు పసుపు బోర్డు సాధించారని అన్నారు. అలాగే పసుపు బోర్డు జాతీయ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు కేటాయించడం హర్షించదగ్గ విషయమని, దీనికి వారు బీజేపీ అగ్రనాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కందగడ్ల రామచందర్, మాజీ ఎంపీటీసీ మంద సంజీవ్, చిక్కల సృజన్, చిలుక ప్రవీణ్, హరీష్, మదన్, పిట్ల రాము, వెలుమల మురళి, వీరవత్తిని రాజు, సదా సంజీవ్, అజయ్, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇందూరు పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చినటువంటి మా ధర్మపురి అరవిందన్నకు ముందుగా రైతులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఇందూరు రాజకీయాల్లో మాట ఇచ్చి నిలబెట్టుకున్న నాయకుడుగా చరిత్రలో నిలబడిపోయినటువంటి మా నాయకుడు ధర్మపురి అరవింద్ గారి అనుసరులు అయినందుకు ఆయన ఫాలోవర్స్గా మేము ఈరోజు చాలా గర్వంతో ఉప్పొంగుతున్నాం. ఒక మాట ఇస్తే ఈరోజు రాజకీయాల్లో ఆ పూటకు అవసరమయ్యే మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం ఆహర్నిశలు కృషి చేసి రాత్రింబవళ్ళు ఢిల్లీలో అనేక మంది మంత్రుల చుట్టూ తిరిగి ఈరోజు పసుపు బోర్డు కలను సాకారం చేసినటువంటి అరవిందన్న నాయకత్వాన్ని మేమందరం కూడా బలపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఎడపల్లి మండల కేంద్రంలో అటు జీవించినటువంటి నరేంద్ర మోడీ గారికి, ఇటు సాధించినటువంటి అరవిందన్న గారికి ఇద్దరికీ కూడా పాలాభిషేకం నిర్వహించడం ఈరోజు రైతులందరి పక్షాన ఒక రైతు బిడ్డగా మేము దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ, ఇట్లాంటి నాయకత్వంలో మున్ముందు ఇంకా కూడా ఇక్కడ బోధనకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కానీ, సుదర్శన్ రెడ్డి గారు కానీ చాలా వాగ్దానాలు చేస్తూ ఏదో మాయమాటలు చెప్పుకుంటా, ఏదో మతలబులు చేసుకుంటా ఇంకా దీన్ని పొడిగిస్తూ ఉన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వాల్ పోస్టర్ల రూపంలో ఓటర్లు నిలదీశారు. ఆర్మూర్తో పాటు నందిపేట్ మండల కేంద్రంలో వెలిసిన పోస్టర్లు వెలిశాయి. రూపాయికి వైద్యం ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదలకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీసిన పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మహాకుంభమేళాలో దేశ నలుమూలల నుండి వచ్చిన సాధువులు, మహాత్ముల ఆధ్వర్యంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహాత్ములతో కలిసి కుంభమేళాలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తి గీతాలతో అందరూ కలిసి భజన చేశారు. భక్తి భావంతో భక్తులందరూ మహాత్ములను, సాధువులను దర్శించుకుని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. కుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా ఇడ్లీ సాంబార్ సేవ ప్రారంభమైంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కేదారేశ్వర ఆశ్రమం నందిపేట్కు చెందిన భక్తులు ట్రస్టు సభ్యుల సహకారంతో ఉచితంగా బడాబిగ్ కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో ఉచితంగా కుంభమేళకు వచ్చిన భక్తులకు ఇడ్లీ సాంబార్ రుచికరమైన అల్పాహారంను అందిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ఉచిత అల్పాహారం సేవ జరుగుతుందని మంగిరాములు మహారాజ్ తెలిపారు. ప్రతిరోజు క్వింటాల్ ఇడ్లీ రవ్వతో భక్తులకు ఇడ్లీ సాంబార్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు వారు వివరించారు. దేశంలో ఇతర రాష్ట్రంలో ఎక్కడ లభించని తెలంగాణ వంటకం ఇడ్లీ సాంబార్ కుంభమేళాలో లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో, మహాత్యాగి యొక్క సంకల్పంతో, రామ్లీల మైదాన్ మహాత్యాగి యొక్క సంకల్పంతో మరి ప్రయాగరాజులో ఇడ్లీ సాంబార్ పెట్టాలనే ఒక సంకల్పం. దీనికి మీరందరూ కూడా చాలా పత్రం, పుష్పం, ఫలంతో ఏమందరూ
సాయం చేశారు, చాలా మంది సాయం చేశారు. అసలు ఎంతంటే నిజంగా ఒక్కొక్కరు 5 కిలోల నుంచి క్వింటాల్ దాకా రవ్వ కూడా ఇచ్చారు. చాలా సూక్ష్మంగా అంటే మంచి మన ఆశ్రమం భక్తులు కూడా ఒక 35 మంది ఆశ్రమం భక్తులు పరివారం వచ్చింది. చాలా బ్రహ్మాండంగా కూడా ఇడ్లీ సాంబార్ చట్నీ మంచిగా పెడుతున్నారు. అందరు తృప్తిగా ప్రశాంతంగా ఇవాళ మొట్టమొదటి రోజు స్టార్ట్ అయింది కాబట్టి భగవంతుడి ఆశ్రమంతో ఇంకా ఆనందంగా తృప్తిగా జరగాలి. ఇంకా ఆనందమైన ఒక ఆశీర్వాదం, మహాత్ముల ఆశీర్వాదం, యాత్రికుల ఆశీర్వాదం పొందాలని భగవంతుని ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ. ప్రయాగ్రాజ్ ప్రాంతమంతా చల్లంగా ఉంది. పొగమంచుతో వర్షం కురిసిన గంగానది ఒడ్డున లక్షలాది సంఖ్యలో జనాలు స్నానాలు చేస్తున్నారు. త్రివేణి సంగమం జనసంద్రంగా మారిపోయింది. ప్రయాగ్రాజ్ ఈసారి మహాకుంభం లేదా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పూర్ణ కుంభాన్ని నిర్వహిస్తోంది. కుంభమేళా చుట్టూ అనేక పురాణాలు ప్రబలంగా ఉన్నాయి. దాని ఖచ్చితమైన మూలం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వేదాలు మరియు పురాణాలలో పండుగ ప్రస్తావన ఉందని కొందరు నమ్ముతారు. ఇది చాలా ఇటీవలది, కేవలం 2 శతాబ్దాలు వెనుకబడిందని కొందరు అంటున్నారు. నిశ్చయంగా తెలిసిన విషయం ఏమిటంటే ఈ రోజు ఇది భూమిపై ఎక్కడైనా చూసిన అతిపెద్ద భక్తుల సమావేశంలో ఒకటి. కుంభమేళా అంటే ఏమిటి? కాలానుగుణంగా 4 నగరాల్లో ఎందుకు నిర్వహిస్తారు? అర్ధకుంభం మరియు మహాకుంభం అంటే ఏమిటి? ఈ పండుగ యొక్క మూలం ఏమిటి మరియు లక్షలాది మంది దీనికి ఎందుకు హాజరవుతారు? సమాధానాలు హిందూ మతం గురించిన అనేక ప్రశ్నలతో వలె పురాణాలు, చరిత్ర మరియు పురాతన ప్రజల యొక్క శాశ్వతమైన విశ్వాసం యొక్క మిశ్రమంలో ఉన్నాయి. నదుల వంటి ప్రత్యక్షమైన ప్రాణదాతలతో వలె కనిపించని దేవతల యొక్క మునిఫికేషన్ పై ఎక్కువ నమ్మకం ఉంది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలకు కీలకమైన ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి 13, 15, 29, ఫిబ్రవరిలో 3, 12, 26తో 6 స్నానాలతో కుంభమేళా ముగుస్తుంది. మహాకుంభమేళా 2025 జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది. ముఖ్యమైన పవిత్ర స్నానాల తేదీలు: జనవరి 13, 2025 పుష్య పౌర్ణమి స్నానం ప్రారంభ దినం. జనవరి 15 మకర సంక్రాంతి స్నానం. జనవరి 29 మౌని అమావాస్య స్నానం, రాజస్నానం, షాహీ స్నానం. ఫిబ్రవరి 3 వసంత పంచమి స్నానం, రాజస్నానం, షాహీ స్నానం. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి స్నానం. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి స్నానం ముగింపు రోజు. మహాకుంభమేళాలో పుష్యమి పౌర్ణమి జనవరి 13, మకర సంక్రాంతి జనవరి 15 మౌని అమావాస్య, జనవరి 29 వసంత పంచమి, ఫిబ్రవరి 3 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 12 మహాశివరాత్రి, ఫిబ్రవరి 26 తేదీల్లో పవిత్ర స్నానాలు ఆచరించాలి. ఈ పవిత్ర స్నానాలు ఆచరణ లేదా షాహీ స్నానాలు ఆత్మను శుద్ధి చేస్తాయని, పాపాలను కడిగేస్తాయని నమ్మకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఫార్ములా ఈ కార్ రేసులకు సంబంధించిన దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. 30 ఏళ్ల కల నెరవేరిందంటూ రైతుల హర్షం. బోర్గాంలో ఎంపీ అరవింద్ ముగ్గు వేసి అభిమానం చాటిన చిన్నారి. నందిపేట్, ఆర్మూర్లలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిలదీసిన ఓటర్లు. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్. సీజర్ పట్టుకొని హల్చల్ చేసిన యువకుడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కుంభమేళా వద్ద మంగిరాములు మహారాజ్ సేవలు. భక్తులకు రుచికరమైన టిఫిన్స్ అందజేస్తూ సేవ చాటుకుంటున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ట్రస్ట్ సభ్యులు.
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి దర్శనం, పులకించిపోయిన భక్తజనం. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం, సాధువులు మహాత్ములతో కలిసి పాల్గొన్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్. ఆకర్షిస్తున్న సాధు సాధ్వులు, అఘోరాలు, సాంప్రదాయ నృత్యాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.